బీ ఫార్మ్ క్లాస్ 5 ఇక్కడ బీ ఫార్మ్స్ విత్ అడ్జెక్టివ్, అడ్వర్బ్స్, నౌన్ ఎలా వర్క్ చేస్తాయి సెంటెన్స్‌లో అనే దాని గురించి చెప్తానన్నమాట. ఫస్ట్ అడ్జెక్టివ్ ఓకేనా? అడ్జెక్టివ్స్ ప్రిపోజిషన్స్ ఆర్ నాట్ నీడెడ్ ఆఫ్టర్ బీ ఫార్మ్ వెన్ డిస్క్రైబింగ్ ఎ స్టేట్, ఫీలింగ్, కండిషన్ యూజింగ్ అడ్జెక్టివ్. సో హీ ఈస్ హ్యాపీ ఓకేనా? అతను ఆనందంగా ఉన్నాడు. ఆ స్టేట్‌లో ఉన్నాడన్నమాట. హ్యాపీ అనేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ముందర ఈజ్ ఉంది. ఈజ్ అనేది బీ ఫార్మ్‌లో ప్రెజెంట్ టెన్స్‌లో వస్తుంది. ఇక్కడ బీ ఫార్మ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాదు. మెయిన్ వర్బ్‌గా యాక్ట్ అవుతుంది. ఓకేనా? హ్యాపీ అనేది స్టేట్ ఆర్ కండిషన్. దే ఆర్ సిక్. సో అతను సిక్‌గా ఉన్నాడు. సిక్ అనేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ముందర బీ ఫార్మ్ ఆర్ అనేది మెయిన్ వర్బ్‌గా పనిచేస్తుంది. అదే సిక్ అనేది ఫీలింగ్. ఓకేనా? హి ఈస్ కాన్ఫిడెన్స్. అతను కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు. దాని ముందర మెయిన్ వర్బ్ అనేది ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. ఓకేనా? సో ఇది ప్రెజెంట్ టెన్స్‌లో చెప్తున్నాం. హి ఈస్ కాన్ఫిడెంట్ అని అతని స్టేట్ ఆర్ కండిషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా గానీ హి ఈస్ హ్యాపీ, దే ఆర్ సిక్, హి ఈస్ కాన్ఫిడెన్స్ చెప్పేటప్పుడు అడ్జెక్టివ్ ముందర ఎటువంటి ప్రిపోజిషన్ రాకూడదు. బీ ఫార్మ్‌లో ప్రెజెంట్ టెన్స్ కింద యామ్, ఈజ్, ఆర్ తర్వాత అడ్జెక్టివ్ ఉంటే దానికంటే ముందు ఎలాంటి ప్రిపోజిషన్ ఇన్, అట్, ఆన్ ఉండదు. ఓకే. సో ఎగ్జాంపుల్ నేను దాహంగా ఉన్నానని చెప్పాలి. ఐ యామ్ ఆన్ థర్స్టీ అని చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడ థర్స్టీ అనేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ముందర ఎటువంటి ప్రిపోజిషన్ ఉండకూడదు. సో కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే ఐ యామ్ థర్స్టీ అని చెప్పాలి. సో వి ఆర్ షూర్ అని చెప్పాలి. వి ఆర్ ఎట్ షూర్ అని చెప్పకూడదు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి టిప్ ఏందంటే బీ ఫార్మ్ ఎక్కడైతే మెయిన్ వర్బ్‌గా పనిచేస్తుందో దాని పక్కన ఎటువంటి ప్రిపోజిషన్ ఉండకూడదు. దాని పక్కన ఎయిదర్ అడ్జెక్టివ్ మాత్రమే రావాలి. ఓకే. సో వీఆర్ ఎక్సైటెడ్, వీఆర్ ఇన్ ఎక్సైటెడ్ ఓకేనా? ఇది చెప్పాను కదా! బీ ఫార్మ్ ప్లస్ అడ్జెక్టివ్ మాత్రమే ఉండాలి. బీ ప్లస్ అడ్జెక్టివ్ మధ్యలో ఎటువంటి ప్రిపోజిషన్ రాకూడదు. షీ ఈస్ టాల్ కరెక్ట్. సో పాజిటివ్ సెంటెన్స్ అండ్ నెగెటివ్ సెంటెన్స్‌లో కూడా చూద్దాం. పాజిటివ్ వాక్యంలో ఈజ్ లేదా ఆర్ తర్వాత ఒక అడ్జెక్టివ్ గాని వచ్చింది అంటే అది పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. అంటే యామ్, ఈజ్, ఆర్ తర్వాత అడ్జెక్టివే ఉండాలి. అప్పుడు ఎటువంటి ప్రిపోజిషన్ రాకూడదు. ఎటువంటి నెగెటివ్ సెంటెన్స్‌లో నాట్ రాకూడదు. అప్పుడు ఇది పాజిటివ్ సెంటెన్స్ అవుతది. నెగెటివ్ సెంటెన్స్ అంటే సో ఈజ్, యామ్, ఆర్ తర్వాత నాట్ ప్లస్ అడ్జెక్టివ్ గాని వచ్చిందంటే అది నెగెటివ్ సెంటెన్స్ అవుతుంది. సో బీ ఫార్మ్ ప్లస్ నాట్ ఇది నెగెటివ్‌ని డిఫైన్ చేస్తుంది. ప్లస్ అడ్జెక్టివ్. సో ఇది నెగెటివ్ సెంటెన్స్. ఇక్కడ ఇది నాట్ అనేది ప్రిపోజిషన్ కాదు. నాట్ అనేది సెంటెన్స్‌ని నెగెటివ్ చేయడం. సో ఇక్కడ దాకా అడ్జెక్టివ్ విత్ బీ ఫార్మ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ విత్ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. సో అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అంటే ఈ అడ్వర్బ్స్ లోపల పరిస్థితి లేదా ప్రదేశాన్ని సూచిస్తుంది. సో అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ వై డోంట్ వి యూజ్ ప్రిపోజిషన్ విత్ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అంటే సో అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అంటే ఇక్కడ, అక్కడ సో మనము చెప్పేటప్పుడే దాంట్లో డైరెక్షన్ కూడా ఇండికేట్ చేసేస్తా ఉన్నాం. ఓకేనా? లొకేషన్‌ని, డైరెక్షన్‌ని, ఆ స్టేట్‌ని ఇండికేట్ చేస్తున్నాం. అక్కడ ఎటువంటి ప్రిపోజిషన్ అవసరం లేదు. సో ఇక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ద కీస్ ఆర్ హియర్. కీస్ అక్కడున్నాయని చెప్తున్నా. మళ్ళీ దానికి డెస్టినేషన్ చూపియాల్సిన అవసరం లే. డెస్టినేషన్ అంటే టు అంటే ప్రిపోజిషన్ కిందొస్తుంది. టు అనేది రాయాల్సిన అవసరం లేదు. ద కీస్ ఆర్ ఎట్ హియర్ అని చెప్పాల్సిన అవసరం లేదు. షీ ఈస్ దేర్ అని చెప్పడం కరెక్ట్. షీ ఈస్ ఇన్ దేర్ అని చెప్పకూడదు. ఇన్, ఆన్, ఎట్ ఈ ప్రిపోజిషన్స్ ఎప్పుడైతే మనం అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్‌ని యూజ్ చేసి ఒక సెంటెన్స్ ఫార్మ్ చేస్తున్నామో అప్పుడు ఎటువంటి ప్రిపోజిషన్స్ రాకూడదు. ద పెయింట్ ఈస్ ఎవ్రీవేర్. ద పెయింట్ ఈస్ ఎట్ ఎవ్రీవేర్. ఎట్ అనేది ఇన్‌కరెక్ట్. వి వెంట్ హి వెంట్ అప్‌స్టైర్స్. హి వెంట్ టు అప్‌స్టైర్స్. టు ప్రిపోజిషన్ రాకూడదు. ద చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్ ఔట్‌సైడ్. ద చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్ ఎట్ ఔట్‌సైడ్. ఎట్ అని చెప్పకూడదు. ఓకేనా? సో ఇవి కరెక్ట్ యూసేజ్. ఇది ఇన్‌కరెక్ట్ యూసేజెస్. ఇవి అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసెస్. ఇంకా చాలా ఉన్నాయి. సో ఐ లిస్ట్ డౌన్ దీస్ ఆర్ ద థింగ్స్ కమ్స్ అండర్ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ విత్ బీ ఫార్మ్స్. హౌ టు యూజ్ ద సెంటెన్స్. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను లొకేషన్స్ గురించి చెప్పాను. ఒక స్టేట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఈ అడ్వర్బ్ లోపల పరిస్థితి లేదా ప్రదేశాన్ని సో ఇక్కడ నేను లొకేషన్ అండ్ స్టేట్ చెప్పాను. ఇక్కడ లొకేషన్ గురించి మాత్రమే ఎగ్జాంపుల్స్ ఇచ్చా. కరెక్ట్, ఇన్‌కరెక్ట్. ఒక స్టేట్ గురించి ఎగ్జాంపుల్ ఇస్తా. స్టేట్ అంటే ఏంటి?
In this context, adverbs describe the subject, state or situation. ఒక సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అతని సిచ్యువేషన్, అతని యాక్షన్ గురించి, అతని స్టేట్ ఆఫ్ యాక్షన్ గురించి, సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమే అది స్టేట్ అన్నమాట. సో ఫిజికల్ లొకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది లొకేషన్. ఇక్కడ నాట్ ఓన్లీ ఫిజికల్ కండిషన్ బట్ ఎక్స్ప్లెయినింగ్ ద స్టేట్ ఆల్సో. సో వారు దే ఆర్ అవుట్ సైడ్ ఎంజాయింగ్ ద వెదర్. వాళ్ళు బయట ఉన్నారు, ఎంజాయ్ని వెదర్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఓకేనా. ఇక్కడ అడ్వర్బ్ అనేది ఏంటంటే అవుట్ సైడ్. స్టేట్ ఏం డిస్క్రైబ్ చేస్తుంది సెంటెన్స్లో అంటే డిస్క్రైబ్ ద ఇన్వాల్వ్మెంట్ ఇన్ అన్ యాక్టివిటీ. సో ఏ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వెదర్ అనేది వెదర్ని ఎంజాయ్ చేస్తున్నారు అని ఒక స్టేట్లో ఉన్నారు. సో దిస్ వాస్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. సో ద నెక్స్ట్ థింగ్ ఈస్ సో నౌన్ విత్ బీ ఫార్మ్స్. సో ప్రిపోజిషన్స్ మనం కామన్గా యూజ్ చేసేది విత్ ప్లేసెస్తో ఇన్, ఆన్, ఎట్. ఓకేనా. సో ఇక్కడ ఎప్పుడైతే ప్లేసెస్ని డిఫైన్ చేస్తున్నామో అక్కడ ప్రిపోజిషన్ అనేది రావచ్చు. ఓకే, ఇన్ అంటే ఏంది, ఆన్ అంటే ఏంది, ఎట్ అనేది బిఫోర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద సెంటెన్స్ ఐ విల్ అండర్స్టాండ్ దిస్ మీనింగ్స్. ఇన్ అనేది మనం ఎప్పుడైనా ఒక లార్జ్ ఏరియా ఆర్ ఇన్క్లోజ్ స్పేస్లో గురించి మాట్లాడేటప్పుడు ఇన్ యూజ్ చేస్తాం. ఓకే. ఆన్ అంటే యూజ్డ్ ఫర్ సర్ఫేసెస్ ఆర్ స్పెసిఫిక్ లొకేషన్స్. ఎట్ అనేది యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ పాయింట్ ఆర్ లొకేషన్. ఓకేనా. సో ఐ ఆమ్ ఇన్ ద హాస్పిటల్, ఐ ఆమ్ ఇన్ ద ఆఫీస్, ఐ ఆమ్ ఇన్ ద హోమ్. ఓకేనా. సో ఇక్కడ ఎట్ కూడా చూడండి, ఐఎమ్ ఎట్ ద ఆఫీస్. సో డిఫరెన్స్ అర్థం చేసుకున్నారా. ఐఎమ్ ఇన్ ద ఆఫీస్ అంటే ఏంటి, ఐఎమ్ ఎట్ ద ఆఫీస్ అంటే ఏంటి. ఐఎమ్ ఇన్ ద ఆఫీస్ అంటే ఇన్, సో ఇన్సైడ్ ద ఆఫీస్ అని అర్థం. ఐఎమ్ ఎట్ ద ఆఫీస్ అంటే నేను ఆఫీస్ ఆఫ్ నేను ప్రెజెంట్ అయ్యి ఉన్నా, నేను ఆఫీస్లోనే ఉన్నా. బట్ ఆఫీస్ బిల్డింగ్కి, ఆఫీస్లో నేను పనిచేస్తున్నాను కదా, ఆఫీస్లో ఉన్న బిల్డింగ్లో ఇన్సైడ్ ఉన్నా అవుట్ సైడ్ ఉన్నా అని నేను స్పెసిఫై చేయను. ఓకేనా. బట్ ఇట్ డజంట్ స్పెసిఫై వెదర్ యు ఆర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద బిల్డింగ్. ఓకేనా. ఆఫీస్ బిల్డింగ్కి నువ్వు ఇన్సైడ్ ఉన్నావు అవుట్ సైడ్ ఉన్నావు అని నువ్వు చెప్పట్లేదు ఐఎమ్ ఎట్ ద ఆఫీస్. ఐఎమ్ ఇన్ ద ఆఫీస్ అని చెప్పేటప్పుడు నువ్వు ఇన్సైడ్ ద ఆఫీస్, ఇన్సైడ్ ద ఫిజికల్ బిల్డింగ్ ఆఫ్ ద ఆఫీస్ లోపలే ఉన్నావని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది. ఇక్కడ కూడా ఒక టిప్ ఇస్తాను, యూజ్ ఇట్ ఫర్ సర్ఫేస్ ఆర్ స్పెసిఫిక్ లొకేషన్. ఓకేనా. ఇక్కడ సర్ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఆన్ యూజ్ చేసేటప్పుడు. ద టీవీ ఈజ్ ఆన్ ద వాల్. ఓకేనా. ద టీవీ ఈజ్ ఇన్ ద వాల్ అనొచ్చు కదా, ద టీవీ ఈజ్ ఎట్ ద వాల్ అనొచ్చు కదా. వాల్ అని ఒక సర్ఫేస్ అనేది హార్జెంటల్గా ఆర్ వర్టికల్గా ఉన్నప్పుడు మాత్రమే ఆన్ అనేసి వస్తుంది. ఓకేనా. టీవీ అనేది హార్జెంటల్ సర్ఫేస్ ఆర్ వర్టికల్ సర్ఫేస్. వర్టికల్ సర్ఫేస్లోనే మనము టీవీని ఫిట్ చేసుకుంటాం. దానికనే ద టీవీ ఈజ్ ఆన్ ద వాల్. ద మొబైల్ ఈజ్ ఆన్ ద టేబుల్. టేబుల్ మీద సర్ఫేస్ ఎలా ఉంటుంది, హార్జెంటల్గా ఉంటుంది. దానివల్ల ద మొబైల్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఓకే. సో నైస్ టిప్. సో ఈ 3 డిఫరెన్స్ అర్థమైపోయింది. సో మీరు ఐఎమ్ ఇన్ ద ఆఫీస్, ఐఎమ్ ఎట్ ద ఆఫీస్ ఈ డిఫరెన్స్ అర్థం చేసుకుంటే ఇన్ అండ్ ఎట్ని బాగా అర్థం చేసుకున్నట్టు. ఈ హార్జెంటల్ సర్ఫేస్ ఆర్ వర్టికల్ సర్ఫేస్ గురించి అర్థం చేసుకుంటే ఆన్ అర్థమైపోయినట్టు. సో ప్రిపోజిషన్ విత్ యాక్షన్స్ ఆన్ ఈవెంట్స్. సో ఇన్, దే ఆర్ ఇన్ ద కాన్ఫరెన్స్ రూమ్ డిస్కసింగ్ ద ప్రాజెక్ట్. ఓకే. సో ఇట్స్ అన్ ఎన్క్లోజ్డ్ ఏరియా ఆర్ లార్జ్ ఏరియా. ఓకే. ఎట్, సో షీ ఈస్ అట్ ద ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్ అనేది లొకేషన్. చెకింగ్ ఇన్ ఫర్ హర్ ఫ్లైట్. ఓకే. ఆన్, ద పేపర్ ఆర్ ఆన్ ద డెస్క్. డెస్క్ అనేది వర్టికల్ సర్ఫేస్. దట్స్ వై ద పేపర్స్ ఆన్ ద డెస్క్ అవైట్ వెయిటింగ్ టు బి సైన్డ్. So I will see you in the next lesson. Please subscribe this channel.